సో అలానే ఈ క్యాంపస్లో ప్లేస్మెంట్స్ 2025లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 46 lakhs per annum అయితే ఉంది. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 20 lakhs per annum అయితే ఉంది. మీడియం ప్యాకేజ్ వచ్చేసి 26 lakhs per annum అయితే ఉందండి. ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి మనకి 84.94% అయితే ఉందండి ఈ క్యాంపస్లో. సో అలానే హాస్టల్ ఫెసిలిటీస్ గురించి చూసినట్టయితే నంబర్ ఆఫ్ బాయ్స్ హాస్టల్స్ వచ్చేసి 13 ఉన్నాయి. నంబర్ ఆఫ్ గర్ల్స్ హాస్టల్స్ వచ్చేసి 5 ఉన్నాయి. హాస్టల్ కెపాసిటీ వచ్చేసి 13,000 అయితే ఉందండి. హాస్టల్ ఫీ వచ్చేసి 70,000 per annum అయితే ఉందండి ఈ క్యాంపస్లో. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. ఈ క్యాంపస్లో ATM ఫెసిలిటీస్ ఉన్నాయి. స్టేషనరీ అండ్ జనరల్ స్టోర్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయి. అలానే యోగా అండ్ మెడిటేషన్ హాల్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉన్నాయండి. స్పోర్ట్స్ కాంప్లెక్స్ విషయానికి వస్తే బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, క్రికెట్ గ్రౌండ్ ఉంది, ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, వాలీబాల్ కోర్ట్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉందండి. సో ఇదండి ఓవరాల్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.